عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة. నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్లతో బాలీవుడ్ మూవీ దురంధర్ దూసుకు వెళ్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో దురంధర్ మానియా కొనసాగుతోంది. ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ తో పాటు తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు సీనియర్ యాక్టర్ అక్షయ్ ఖన్నా. విలన్ పాత్రలో ఒదిగిపోయిన తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాను మరో లెవెల్ కి తీసుకువెళ్లాడు. దీంతో గత కొంతకాలంగా అక్షయ్ ఖన్నా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. తెరపై ఎంత సీరియస్ గా కనిపిస్తారో రియల్ లైఫ్ లోను తనకంటే ఎక్కువ ప్రైవసీని కోరుకునే వ్యక్తి అక్షయ్. లెజెండరీ నటుడు వినోద్ ఖన్నా వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అక్షయ్ 50 ఏళ్లు వచ్చినా ఇంకా బ్రహ్మచారిగానే ఉండిపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. అయితే ఆయన ఒంటరిగా ఉండటానికి గల బలమైన కారణాలు, గతంలో కరిష్మా కపూర్ తో జరిగిన పెళ్లి ఎందుకు ఆగిపోయిందనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఒకానొక టైంలో ఇండస్ట్రీలో ఛాన్సులు లేక ఇచ్చేవారు ముందుకు రాక చనిపోవాలనుకున్నారట. కానీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అక్షయ్ ఖన్నాకు సంబంధించిన డార్క్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة. 90s లో అక్షయ్ ఖన్నా చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సమయం అది. అదే సమయంలో స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ కెరీర్ కూడా పీక్స్ లో ఉంది. కరిష్మా తండ్రి రణ్ధీర్ కపూర్ కు అక్షయ్ ఖన్నా అంటే చాలా ఇష్టమట. అందుకే తన కూతురు కరిష్మాను అక్షయ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట. స్వయంగా వినోద్ ఖన్నాకు కబురు పంపారట. రెండు కుటుంబాలు దాదాపుగా ఓకే చెప్పే వరకు వచ్చాయి. కానీ ఈ పెళ్లికి కరిష్మా తల్లి బబితా కపూర్ మాత్రం నో చెప్పారట. అప్పుడే పెళ్లి చేసుకుంటే స్టార్ హీరోయిన్ గా కరిష్మా కెరీర్ దెబ్బతింటుందని, ఇప్పుడే పెళ్లి వద్దని ఆమె తేల్చి చెప్పడంతో ఆ సంబంధం అక్కడితోనే ఆగిపోయింది. ఆ తర్వాత కరిష్మా బిజినెస్ మ్యాన్ సంజయ్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. అక్షయ్ మాత్రం ఆ తర్వాత ఎవరితోనూ పెళ్లి పీటల వరకు వెళ్ళలేదు. తారా శర్మ, రియా సెన్ వంటి హీరోయిన్లతో అప్పట్లో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చినా అవి పుకార్లకే పరిమితమయ్యాయి. సాధారణంగా పెళ్లి అంటే భయం వల్ల లేక సరైన జోడి దొరకపోవడం వల్ల పెళ్లి చేసుకోవాలని అనుకుంటాం. కానీ అక్షయ్ ఖన్నా విషయం వేరు. ఆయన పెళ్లి చేసుకోకపోవడం అనేది ఆయన తీసుకున్న కాన్షియస్ డెసిషన్. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నాకు ఒంటరిగా ఉండటమే ఎక్కువ ఇష్టం. ఒకరితో కలిసి జీవితాన్ని పంచుకోవడం, నాకంటూ ఉన్న స్పేస్ ను త్యాగం చేయడం నా వల్ల కాదు. నా జీవితంపై నాకే పూర్తి నియంత్రణ ఉండాలి. మరొకరి కోసం నా పద్ధతులను మార్చుకోలేను. ఒకవేళ పెళ్లి చేసుకున్నా నా భార్యను సంతోషంగా చూసుకోలేనేమో అని నాకు అనిపిస్తోంది. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సింగిల్ గానే ఉండిపోయాను అని అక్షయ్ చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు పిల్లలను దత్తత తీసుకునే ఆలోచన కూడా తనకు లేదని ఆయన కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇక కెరీర్ విషయంలో అక్షయ్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. స్టార్ కిడ్ అయినా ఛాన్సులు పెద్దగా దక్కలేదు. సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో అందం, జుట్టు అనేవి చాలా ముఖ్యం. అందులోనూ ఒక స్టార్ కిడ్ గా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో లుక్స్ పై ఎంతో కేర్ ఉంటుంది. కానీ అక్షయ్ ఖన్నాకు మాత్రం 19 ఏళ్ల వయసు నుండే జుట్టు రావడం మొదలైందట. దీని గురించి ఆయన మాట్లాడుతూ, యంగేజ్ లో, అది సినిమా రంగంలో ఉన్నప్పుడు జుట్టు కోల్పోవడం అనేది మామూలు విషయం కాదు. మనిషిని అది చాలా లో చేస్తుంది. ఒక పియానో ప్లేయర్ తన వేళ్లను కోల్పోతే ఎంత బాధపడతాడో, ఒక హీరో జుట్టు కోల్పోతే అంతకంటే ఎక్కువ నరకాన్ని అనుభవిస్తాడు. అది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను బాగా దెబ్బతీస్తోంది. నన్ను అది మానసికంగా చంపేసింది అని అక్షయ్ ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి. దిల్ చాహతా హై, హల్చల్ వంటి సినిమాలు చేసే సమయానికి అక్షయ్ ఖన్నాకు బట్టతల రావడం మనం గమనించవచ్చు. ఆ సమయంలో విగ్గులు వాడమని, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని చాలా మంది సలహాలు ఇచ్చినా అక్షయ్ మాత్రం అవేవీ పట్టించుకోలేదు. తనను తాను ఉన్నది ఉన్నట్లుగానే అంగీకరించారు. మనం ఎలా ఉన్నామో అలా ఉండటమే ముఖ్యం. జుట్టు లేకపోతే నా నటన ఉంది కదా అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నారట. అయితే ఆ సమస్యను అధిగమించడానికి తనకు చాలా సమయం పట్టిందని, ఆ ప్రాసెస్ చాలా బాధాకరంగా సాగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే మొత్తం జుట్టు రాలిపోవటం తనకు డిప్రెషన్ లోకి నెట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇవాళ అదే అక్షయ్ ఖన్నా తన నటనతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులు మనసు గెలుచుకుంటున్నారు. దురంధర్ సినిమాలో ఆయన పోషించిన పాత్రే ఇందుకు నిదర్శనం. అందం కంటే అభినయమే ముఖ్యమని నిరూపిస్తూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు అక్షయ్.
స్టార్ కిడ్ అయినప్పటికీ స్టార్డమ్ కోసం పాకులాడకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకుని ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తున్న అక్షయ్ ఖన్నా నిజంగానే బాలీవుడ్ లో ఒక దురంధరుడు.